సార్ మీ పేరు? నా పేరు కిషోర్ అండి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాడివేడిగా ప్రచారాలు ఎవరి మట్టుకు వాళ్ళు తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? న్యూట్రల్ పర్సన్గా మాట్లాడాలంటే ఈ సంక్షేమ పథకాలు అవసరమే, కానీ అభివృద్ధి అవసరం. బట్ బ్యాలెన్స్ చూడాలంటే మనం 2 విషయాలు చూడాలి. సంక్షేమం అభివృద్ధిని లీడ్ చేస్తుందా, లేదా అభివృద్ధి సంక్షేమాన్ని లీడ్ చేస్తుందా అని. ఖచ్చితంగా అభివృద్ధి ఉండాల్సిందే. ఓన్లీ పంచుకుంటూ పోతే నెక్స్ట్ జనరేషన్కి మనం అప్పులు తప్ప ఏమి ఇవ్వలేం. ఒకప్పుడు ఏపీ అన్నపూర్ణ అనేవాళ్ళు లాస్ట్ 5 years నుంచి గమనిస్తుంటే ఏపీలో నా అబ్జర్వేషన్కి వచ్చింది ఏంటంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి పరిధికి మించి అప్పులు చేసి మరి యాక్చువల్గా అప్పులు చేసేటప్పుడు కూడా 2 రకాలుగా చేయాలి. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో అప్పులు తెచ్చిన ఆ అప్పుని మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెడితే దట్ ఈజ్ ఓకే, కానీ అప్పులు తెచ్చి ఆ అప్పుని సంక్షేమానికి పనిచేస్తే మనం అది సంక్షేమం పంచుతున్నట్టు కాదు, నెక్స్ట్ తరానికి అప్పును పంచుతున్నట్టు. సో ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి. నేను ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ పార్టీ. ఏ పార్టీ వచ్చినా కానీ ఫస్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఆ వచ్చిన అమౌంట్ని మీరు వెల్ఫేర్కి ఇవ్వండి. పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వద్దని ఎవరు అనట్లేదు, కానీ అదే పనిగా పంచుకుంటూ పోతే జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు మనది చాలామంది అంటున్నారు ఏపీ కొన్ని రోజుల తర్వాత మరో బీహార్ అవ్వచ్చని, లేకపోతే ఇంకోటి అవ్వచ్చని. ఏపీ యాక్చువల్గా బాగా పొటెన్షియల్ ఉన్న స్టేటు. మోర్ దెన్ ఐ థింక్ 900 kilometers తీర ప్రాంతం ఉంది. మంచి హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి. వీటన్నిటిని పట్టుకొని మనం డెవలప్ చేస్తే ఏపీ లీడింగ్ స్టేట్గా వెళ్తుంది. కేరళ అవ్వచ్చు, లేదా ఇప్పుడు మీరు గమనిస్తే యూపీని చూడండి. ఒకప్పుడు యూపీ బాగా లీస్ట్ అన్డెవలప్డ్ స్టేట్ అనేవాళ్ళు. ఇప్పుడు గమనిస్తే అది సెకండ్ పొజిషన్కి వెళ్ళింది. ఆఫ్టర్ మహారాష్ట్ర తర్వాత ఫినామినల్గా పర్ఫామ్ చేస్తున్న స్టేట్ ఏదైనా అంటే అది యూపీ. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మన దగ్గర ఏపీలో నేను చూస్తున్నది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మౌలిక సదుపాయాలకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు నాకు ఎక్కడైతే కనిపించలేదు. ఏ మేజర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు కూడా నాకేమనిపించలేదు. ఒక 10,000 crores వచ్చే కంపెనీ ఏది వచ్చినట్టు కూడా నాకు ఇంతవరకు అయితే నా చెవులో ఏది పడలేదు. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే, రోడ్స్, కరెంటు అంతా డెవలప్ అయితేనే మనకు ఆల్రెడీ హ్యూమన్ రిసోర్స్ బాగా ఉన్నాయి కాబట్టి అక్కడికి ఎక్కువ కంపెనీ వచ్చే అవకాశం ఉన్నాయి. సో మై రిక్వెస్ట్ టు ఎనీ గవర్నమెంట్, ఎవరు వచ్చినా కానీ, కూటమి వచ్చినా లేకపోతే మళ్ళీ వైఎస్ ఎవరు వచ్చినా కానీ, ఫస్ట్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. లేటర్ మీరు డబ్బులు పంచండి, కానీ దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. 30%, 40% అప్పులు తెచ్చి పంచుకుంటూ పోతే అది పంచేది పేదరికమే. నెక్స్ట్ ఏంటంటే 3 capitals అని చెప్పి ప్రామిస్ చేశారు కదా, అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూసుకుంటే ఏ దేశంలో కూడా లేదా ఏ స్టేట్కి కూడా ఎక్కడ కూడా 3 capitals లేవు, ఎక్సెప్ట్ సౌత్ ఆఫ్రికాలో ఉందని విన్నాను. ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ, ఒకటి జ్యుడిషియరీ క్యాపిటల్ సిటీ, ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ. ఓకే, కంట్రీ వైజ్ అంటే అది పక్కన పెడదాం. మనది ఏపీ గట్టిగా చూసుకుంటే అది 1.5 lakh square km కూడా ఉండదు. దానికి 3 capitals అవసరం లేదని అది ఒక రాంగ్ వే అనేది నాకు అనిపిస్తుంది. 1 capital city ఒకటి ఉంటే ఆ క్యాపిటల్ సిటీ ఇన్వెస్ట్మెంట్ని ఫుల్ చేయగలుగుతుంది. అక్కడే లెజిస్లేటివ్లు పెట్టవచ్చు, అక్కడే జ్యుడిషియరీ పెట్టవచ్చు, అక్కడే ఎగ్జిక్యూటివ్ బాడీస్ పెట్టవచ్చు. ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ముంబై ఉంది, లేదా గాంధీనగర్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనం చూస్తున్నాం కదా. సో అలాంటి డెవలప్మెంట్ మనకు కావాలంటే మన ఏపీకి ఉన్న పరిస్థితుల దృష్టి ఒకటి చాలు. ఇంకా మరి పొలిటికల్ రీజన్స్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఉండొచ్చు, 3 పెట్టవచ్చు, కానీ 3 ఎలా డెవలప్ అవుతాయి? మనకి ఒకటి డెవలప్ చేయడానికే 3 చేయండి, కానీ దానికి క్యాపిటల్ సిటీ అనే పేరు ఎందుకు పెట్టాలి? నిజంగా డెవలప్ చేయాలంటే అన్ని డెవలప్ చేయండి. ఎందుకు స్మార్ట్ సిటీస్ అని చేసి దానికి డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు 3 చేయడం వల్ల నాకు నా లాజిక్ అందని ఒక చిన్న ఏంటంటే, ఇప్పుడు హైకోర్టు అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఒకటే దగ్గర ఉంటే, ఎక్కడో ఒక పర్సన్ ప్రాబ్లం ఉంటే క్యాపిటల్ సిటీకి వచ్చిన తర్వాత 2 ప్రాబ్లం ఒకటేసారి క్లియర్ చేసుకుని పోతాడు. ఇప్పుడు ఒక పర్సన్కి జ్యుడిషియరీ బాడీతో హైకోర్టులోకి ఇష్యూ ఉండి ఎగ్జిక్యూటివ్ బాడీ సెక్రటరీలోకి పని ఉంటే, ఇప్పుడు ఆయన సెక్రటరీకి వెళ్ళాలా, లేకపోతే జ్యుడిషియరీ ఇక్కడ హైకోర్టు దగ్గర రావాలా? అంటే 2-3 క్యాపిటల్ సిటీ తిరగాలంటే ఒక హ్యూమన్ రిసోర్స్కి ఎంత ప్రాబ్లం అవుతుంది. సో మై వ్యూ ఈజ్ మన ఏపీకనే కాదు, ఏ స్టేట్కైనా ఒకటే క్యాపిటల్ సిటీ ఉంటే అది పబ్లిక్ యూజ్ అవుతుంది. ఏదో పొలిటికల్ రీజన్స్ వల్ల 3-4 ఉంటే అది అందరికీ ఇప్పుడు కాదు, కానీ తర్వాత మేము చెప్పిన ప్రాబ్లమ్స్తోనే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐటీ మినిస్టర్ మన గుడివాడ అమర్నాథ్ గారు అయితే వైజాగ్ ఇన్ఫోసిస్ వచ్చిందని చెప్పేసి అంటున్నారన్న, యువతకి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా మోసం చేసేసారని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? నాకు నిజంగా అంటే ఏపీకి ఇన్ఫోసిస్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఐ విష్ వీలైనా ఎక్కువ కంపెనీలు రావాలని కోరుకుంటున్నా. బట్ నాకు లాస్ట్ టైం దృష్టికి వచ్చింది ఏంటంటే ఏపీకి లులు మాల్ అనే ఒక ఫేమస్ మాల్ వస్తుందని నేను విన్నాను. బట్ అది ఎందుకు మరి బ్యాక్ వెళ్ళిపోయిందో, ఆ లులు మాల్ అక్కడ నుంచి వేరే స్టేట్కి వెళ్ళిపోయింది. సో హైదరాబాద్కి రావడం ఐఎమ్ హ్యాపీ. బట్ అది కాదు కదా, ఏపీకి కూడా డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, డిఫరెంట్ మాల్స్ వస్తే అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. వైజాగ్ డెఫినెట్లీగా పొటెన్షియల్ ఉన్న సిటీ. సో ఆ పొటెన్షియల్ ఉన్న సిటీ తీర ప్రాంతం ఉంది, ఎక్కువ లాజిస్టిక్స్ అక్కడ నుంచి వెళ్తుంటాయి. నాకు తెలిసి జీడిపి పరంగా చూసుకుంటే, సిటీస్ జీడిపి పరంగా చూసుకుంటే టాప్ 10లో ఉంది. దాన్ని మరింత డెవలప్ చేయాలి, మరిన్ని కంపెనీస్ వచ్చేలా చూడాలి. బట్ ఇన్ఫోసిస్ గురించి అయితే నాకు ఐడియా లేదు బ్రదర్.
అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు నిజాయితీ లేకపోతే ఒక ముక్కుసూటితనం ఉన్న వ్యక్తి. బట్ మై అబ్జర్వేషన్ ఈజ్ పవన్ కళ్యాణ్ లాంటి వారు కోరుకోవాలని చెప్పి గెలవాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన జీరో బడ్జెట్, జీరో కరప్షన్ అనే కాన్సెప్ట్తో వస్తున్నారు. ఎక్కువ మంది యూత్ దేశంలో కోరుకుంటుంది కదా. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా ఆ విధంగానే సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ మరి ఏపీలో పీపుల్లో మరింత అవేర్నెస్ రావాలేమో. ఎందుకంటే అతననే కాదు, లాస్ట్ టైం లోక్సత్తా కూడా ఇలాంటి కాన్సెప్ట్తోనే వచ్చింది. బట్ అక్కడ నిలబడలేకపోయింది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా నిలబడలేకపోయింది ఏపీ తెలంగాణలో కూడా. కానీ అలాంటి కాన్సెప్ట్తో రావాలంటే పీపుల్లో అవేర్నెస్ రావాలి. అండ్ నాకు ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా గ్రౌండ్ లెవెల్లో వర్క్ కొంచెం తగ్గుతుందేమో అని నాకు పర్సనల్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఆయనకంటే మేబీ ఆయన 2014 ఇట్లా పెట్టినట్టున్నారు. 2012లో జగన్ గారు పెట్టారు. నేను ఏ పార్టీని ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. బట్ జగన్ గారు 2012లో పెట్టిన వ్యక్తి ఒక 5-6 ఇయర్స్లో బూత్ లెవెల్ నుంచి నిర్మించుకొని ఒక సీఎం అయిపోయే స్థాయి వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు సెకండ్ టర్మ్ కూడా పోటీ పడుతున్నారు. ఒక 2 ఇయర్స్ గ్యాప్లో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఆయనకి అంతే ఫినామినల్ ఫాలోయింగ్ ఉంది. అంత ఫాలోయింగ్ ఉన్నా కానీ ఆయన మరి ఆ స్థాయి వరకు వెళ్ళట్లేదంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఆయన క్షేత్రస్థాయిలో ఇంకా బూత్ లెవెల్ కమిటీల నిర్మాణం జరగలేదేమో. క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో లేదా టౌన్ స్థాయిలో కూడా నిర్మాణం జరిగితే పట్టు ఏర్పడుతుంది. ఎక్కడైతే కింద స్థాయిలో ఏదైతే ఉంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సపోజ్ టీడీపీ చూడండి, వాళ్ళు కొన్ని సంవత్సరాలు దాదాపు 10 ఇయర్స్ పవర్లో లేకపోయినా వాళ్ళకి క్షేత్రస్థాయిలో పట్టుంది కాబట్టి మళ్ళీ రాగలుగుతున్నారు. ఆ పట్టు సంపాదించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో ఖచ్చితంగా బూత్ నిర్మాణం మొదలుపెట్టాలి. అండ్ నాకు ఒక పర్సనల్గా ఏంటంటే నేను ఆయనకున్న ఫర్ సపోజ్ 2009 అనుకుంటా, 2009లో కేసీఆర్ గారు ఇక్కడ 119 సీట్లు ఉంటేనే దాదాపు 40 సీట్లు పైగా ఇక్కడ అడిగి సాధించుకున్నారు ఏది కూటమిలో ఉన్నప్పుడు. అలాంటిది అక్కడ 175 సీట్లు ఉంటే మినిమం 50 సీట్లు వస్తే వీళ్ళకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు జనాలందరూ. పవన్ కళ్యాణ్ 50 సీట్లని కంటెస్ట్ చేస్తారేమో అని. 50 సీట్లు కూడా అభ్యర్థులు దొరకట్లేదు అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. దాన్ని సరిదిద్దుకోవాలి. అలా జరిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి లీడర్ అవుతారు. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి పైన ఎవరికి అపనమ్మకం లేదు. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఆయన మొత్తం చేంజ్ అయిపోయారు, చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీరు లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారి గురించి నేను ఒక్కటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, జనరల్గా ఒక నియోజకవర్గంలో ఓడిపోతే అది వద్దు ఇంకొక లెక్కలు వేసుకొని ఇంకో నియోజకవర్గం వెళ్తారు. బట్ ఆయన ఛాలెంజ్గా తీసుకొని అక్కడే నిలబడ్డారు. సో అది ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన అంశం. బట్ అక్కడ క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్నారని తెలిసింది. బట్ ఎవరు గెలుస్తారనేది ఇంకా పబ్లిక్ వాళ్ళ నిర్ణయానికి వదిలేద్దాం. అలాగే వైసీపీలో కొంతమంది ఫ్యామిలీస్ని టార్గెట్ చేసే మినిస్టర్స్ ఉన్నారు. కొడాలి నాని అవ్వచ్చు, పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా గారు. వీళ్ళు ఎందుకు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు? ఏమన్నా ఓడిపోతామన్న భయం పట్టుకుందా అని అనిపిస్తుందా మీకు? వాళ్ళు సైలెంట్గా ఉండడానికి కారణం నాకు తెలియదు కానీ, బట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇట్లా ఓపెన్ చేస్తే కొంచెం ఆ కామెంట్స్ అంతా చాలా జుగుప్సకరంగా ఉండేవి. అంటే విధానాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా వచ్చి ఒక స్థాయి దాటి మరీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ అవతల వాళ్ళని కించపరచడం అది కరెక్ట్ కాదు. వ్యక్తిగత దూషణం అయితే అది నిజంగా దానివల్ల ఎవరికి యూజ్ లేదు. ఇంకోటి ఏంటంటే చదువుకున్న యూత్ కూడా చూసేంత సమయం కొంచెం క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. వీరిని తిట్టుకొని వాళ్ళని తిట్టుకుంటే దానివల్ల వ్యక్తిగతంగా వాళ్ళ స్థాయి తెచ్చుకోవడమే తప్ప దానివల్ల యూత్కి ఏం మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదని నా అభిప్రాయం. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగింది. అది లాస్ట్ టైం ఎలక్షన్ లాగా కోడికత్తి డ్రామాలాగా ఎలక్షన్కి ముందు సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. సార్ మీరు ఏమంటారు దాని గురించి? అది ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు. బట్ భౌతికంగా దాడి అయితే కరెక్ట్ కాదు. కానీ కొందరు అంటారు కదా, ఎలక్షన్ ప్రాసెస్లో ఇది ఒక చిన్న టెక్నిక్ అని. లాస్ట్ టైం కోడికత్తి డ్రామా అని, ఇప్పుడు ఏదో గులకరాయి అని. బట్ అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. కానీ కొంతమంది అంటున్నారు మరి నిజమో, అది మే 13 వరకు కట్టు ఉంటుంది, తర్వాత ఆ కట్టు పోతుంది అని. సో లెట్స్ పీపుల్ విల్ డిసైడ్. సరే, ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు మీరు? మార్పు అంటే ప్రభుత్వం మార్పు అదని పక్కన పెడితే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఖచ్చితంగా మా యొక్క సూచన లేదా మా యొక్క కోరిక ఏంటంటే, ముఖ్యంగా సంక్షేమం ముఖ్యమే, కానీ అంతకంటే అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తెప్పించండి, డిఫరెంట్ బిజినెస్ సమ్మిట్లు పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ తెప్పియండి. నాకు తెలిసి చాలామంది ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యంగా అయితే మైగ్రేషన్ అవుతుంది. చాలా స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ గ్రోత్ సెంటర్స్ లేవు, గ్రోత్ ఇంజిన్స్ లేవు, సెడ్జెస్ కరెక్ట్గా అక్కడ నుంచి కంపెనీస్ రావట్లేదు. కంపెనీస్ని పుల్ చేయండి, యూత్ని అక్కడే ఉండేలా ట్రై చేయండి, క్లస్టర్స్ ఏర్పాటు చేయండి. ఏం ఏర్పాటు చేసినా కానీ వాళ్ళకు ఉపాధి కల్పించేలా ప్రయత్నించండి. ఉపాధి లేక
మేబీ మినిమం ఒక 20-30,000 కోసం అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారంటే, ఇంతకుముందు హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఇప్పుడు చెన్నై వెళ్తున్నారని తెలిసింది, బెంగళూరు వెళ్తున్నారు, ముంబై వెళ్ళిపోతున్నారు. అలా నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వెళ్తే, ఏపీ విలేజ్లో నాకు ఏం బాధ అనిపించిందంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ముసలి వాళ్ళు తప్ప యూత్ ఎవరు లేరు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయారంటే వేరే వేరే పనుల మీద, హైదరాబాద్ అని ఒకరు, అక్కడ అని ఇక్కడ ఎవరు ఏపీలో లేరు. పోనీ ఏపీకి ఇప్పుడు రాజధాని లేదు, ఆ డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. సో ఎవరు వచ్చినా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మా అందరి బాధను అర్థం చేసుకొని డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయండి, మైగ్రేషన్ని తగ్గించండి, వలసని తగ్గించండి, అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించండి. ఉపాధి మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచిత పథకాల కంటే మీరు కరెక్ట్ ప్రాపర్ విద్య ఏపీలో మా అదొకటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే విద్య ప్రాపర్గా అందుతుందని మాకు తెలిసింది. సో విద్య ఒక్కటే సరిపోదు కదా, వచ్చిన వాళ్ళందరికీ ఉపాధి దొరకకపోతే వాడు నిరుద్యోగి అవుతాడు. సో వాడికి కరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే, ఉపాధి వచ్చే ఏర్పాట్లు చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.